నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి దిక్కుమొక్కు లేక పిచ్చివాళ్లలా తిరుగుతున్న అభాగ్యులను ఆదుకొని ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఆ సర్వేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై నిత్యాభిషేకాలు అందుకుంటున్నాడు. మానవతా హృదయంతో ఇక్కడికి వచ్చి నిర్భాగ్యులకు సాయం చేస్తున్న భక్తులను చల్లగా చూస్తూ వారిని కటాక్షిస్తూ జీవితాల్లో సుఖ సంతోషాలు కలుగజేస్తున్నాడు. ఈ క్రమంలో నా దేశం కోసం నేను అంటూ అభాగ్యుల సేవలో పాల్గొని దేశ సేవలో తరించారు భారతి, రామానందం పరమేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, రాజగోవింద్ అనే మానవ దేవుళ్ళు. గుంటూరు, మంగళగిరి, వరంగల్కు చెందిన భారతి, రామానందం పరమేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, రాజ్గోవింద్ అనే సేవామూర్తులు అనాథులను ఆదుకోవడం కోసం అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వరుని ఆశీర్వచనాలు అందుకొని గోత్రోద్భవాయ గ్రంథిశిల గోత్రోద్భవస్య చంద్రశేఖర నామదేశయ రాధికా నామ్నే సహ కుటుంబానాం తతః పమిడిపల్ల గోత్రోద్భవస్య వెంకటేశ్వరరావు నామదేశయ లక్ష్మీ నరసింహారావు నామదేశయ సాయి లావణ్య నామ్నే సహ కుటుంబానాం తతః మార్కండేయ గోత్రోద్భవస్య పరమేశ్వరరావు నామదేశయ సహ కుటుంబానాం తతః పురుషోత్తమ గోత్రోద్భవస్య ధర్మపురి రాజగోవింద నామదేశయ సహ కుటుంబానాం తతః. మమాని నమస్కారం చేసుకోండి. సహ కుటుంబానం సహబాంధవానం జగరక్షేమస్థైర్యధైర్య వీర్యాభిజయాయుధారోగ్యేంద్రమార్దకమోక్ష చతుర్విధ ఫలపురుషాద సిద్ధ్యరం ధర్మణ మహా సోమనాథ చతుర్లింగేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణ ప్రసాద సిద్ధిరసద జలాభిషేకం కర్మ కరిష్యమానః. వారే స్వయంగా భాగ్యులకు అన్నదానం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. అనంతరం సేవా మార్గంలో భాగంగా శాశ్వత వసతి భవనాన్ని సందర్శించి ఈ అభాగ్యులకు బిస్కెట్లు వితరణ చేసి వారిని ఆప్యాయంగా హత్తుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ప్రేమగా పలకరించడంతో కుటుంబ సభ్యుల ఆత్మీయతకు దూరమైన ఈ నిర్భాగ్యులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. అనంతరం ఈ అభాగ్యులను ఆదుకోవడం కోసం వారికి తోచిన సాయమందించారు. అందరికీ నమస్కారం. నా పేరు రాధిక అండి. నేను వాకర్స్ అసోసియేషన్ జోనల్ చైర్పర్సన్ని. మేము మంగళగిరి నుంచి వచ్చాము. ఇది కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ నుంచి వస్తున్నామండి. 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మేము వచ్చినప్పుడల్లా ఇలా చూస్తుంటే ఆశ్రమం ఇంత మంచి సర్వీస్ చేసే శ్రావణి శంకర్ గారికి ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా మాకు తెలియటం లేదండి. వాళ్ళని చూస్తుంటే మాకు కన్నీళ్ళు ఆగట్లేదు. ఆ దేవుడు ఎప్పుడూ కూడా ప్రతి జన్మలో కూడా ఇలాంటి ఇది ఎవరికి రాకూడదని, కానీ ఇలాంటి సేవ వాళ్ళు చేస్తున్నారు అంటే మనం వాళ్ళని ఎంతో అభినందించాలి. వాళ్ళకి ఆ శక్తి పరమేశ్వర్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న చిరు సహాయంగా వాళ్ళకి తోడ్పడి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను రామనాథం పరమేశ్వరరావు, గుంటూరు నుంచి వచ్చాను. నేను యునెస్కో క్లబ్ ప్రెసిడెంట్ని. గత 27 సంవత్సరాల నుంచి మేము యునెస్కో క్లబ్ ద్వారా ఎడ్యుకేషన్, సైన్స్, కల్చర్, కమ్యూనికేషన్ రంగాల్లో మేము అందరికీ సహాయం చేస్తున్నాము. ముఖ్యంగా విద్యారంగంలోను పేదల అభ్యున్నతికి, పిల్లల ఉన్నతికి, మహిళా అభ్యున్నతికి, ప్రపంచ శాంతికి మేము తోడ్పడుతున్నాము. ఇక్కడ చూస్తుంటే మంచి దేవాలయం ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మేము చాలా సంతోషపడ్డాం. అదే టైంలో ఇక్కడ అనాథలకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అందరికీ ఎంతో సహాయం చేస్తున్నారు. వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వారి సంక్షేమం చూస్తున్నారు. అమ్మా నాన్న అనాథుల ఆశ్రమానికి నిర్వాహకులైన జి శంకరరావు గారికి, తర్వాత జి కరుణ శ్రీదేవి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారికి అందరి తరపున నమస్కారాలు. ముఖ్యంగా శ్రావణి గారికి, శంకరరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాజగోవింద్, వరంగల్, యాక్చువల్ ప్రెసిడెంట్. నేను శ్రేష్ఠ గార్డెన్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తుంటాము. అనుకోకుండా మా మిత్రుల ద్వారా తెలుసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇటువంటి మానవత్వాన్ని
చాటుకునేటువంటి ఈ కార్యక్రమం అమ్మా నాన్నలంటే మనకు తొలి దేవతలు వాళ్ళే. మరి వారి తర్వాతనే ఏదైనా కూడా వారి ద్వారానే మనం ఈ లోకానికి పరిచయం చేయబడ్డాం కాబట్టి వాళ్ళను చూసుకోవడం, పూజించడం అనేది ఎంతో గొప్ప విషయం. ఇటువంటి మానవతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రావణ శంకర్ గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నా. దిక్కు మొక్కు లేని అనాథులను ఆదుకోవాలనే మంచి ఆలోచన కలిగిన మీలాంటి సేవామూర్తులకు శ్రీ సోమనాథేశ్వరుడు సదా తోడై ఉంటాడు. శివయ్య ఆశీస్సులతో కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి అనాథులకు తోచిన సాయం చేసి మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.